హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మంచి లొకాలిటీలో కట్టించిన నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ అయితే చూద్దామండి. ఆల్రెడీ మనం ఈ హౌసెస్ అయితే చూసాండి. మినీ గేటెడ్ కమ్యూనిటీలో కట్టిన సౌత్ అండ్ నార్త్ ఫేసింగ్ హౌసెస్ అయితే ఆల్రెడీ మా ఛానల్ అయితే పెట్టామండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లులు అయితే మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా అతి దగ్గరలో అయితే కట్టించారండి. కాలేజీలకి అవి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే గేటెడ్ కమ్యూనిటీలో కట్టించినట్టుకైతే ఉంటుందండి. చాలా సెక్యూర్డ్గా కూడా ఉంటుంది. మనకి సెంటర్ బిల్డింగ్ అయితే సేల్కి అయితే ఉండండి. పక్క కనిపిస్తున్న 2 ఇల్లులు కూడా అమ్మకానికి అయితే అయిపోయినాయి. ఈ చివరి బిల్డింగ్ అయితే మనమే సేల్ చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్తో ఒకరైతే తీసుకున్నారు. వాళ్ళకైతే చాలా మంచి రేటుకి అయితే ఇప్పించామండి. వాళ్ళకి బ్యాంక్ లోన్ కూడా ఫుల్ లోన్ అయితే వచ్చిందండి. సేమ్ ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ప్లానింగ్ అయితే ఒకలాగా ఉంటుందండి. టైల్స్ అండ్ మన కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే మారుతాయండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తారో వాళ్ళకి వీడియో అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 30 feet సీసీ రోడ్ అండి. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కూడా ఇచ్చారండి. మన సౌత్ ఫేసింగ్లో ఈ 2 houses సేల్కి అయితే ఉన్నాయండి. పక్క హౌస్ అయితే సేల్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, అలాగే ఇంట్లో చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఇలా 3 phase మీటర్ అయితే వేయించైతే ఇస్తున్నారండి. దీన్ని మన మార్కెట్లో మనం వెళ్ళి తీసుకుంటే 20K నుంచి 30K వరకు అయితే అవుతుందండి. మనకి పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా వచ్చిందండి. 16 అడుగుల పైన అయితే ఉంటుంది. ఈజీగా ఫార్చునర్ లాంటి కార్ కూడా ఈజీగా పార్క్ చేయొచ్చండి. మన ఫ్రంట్ డోర్ వచ్చి టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. డోర్ డిజైన్ అయితే బాగుందండి. మనకి పక్కనే విండో అయితే ఇచ్చారు. ఇది లేజర్ కటింగ్ అయితే తీసుకున్నారండి మనకి మెయిన్ డోర్ డిజైన్ అయితే. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్కి ఈస్ట్ వైపు సౌండ్ వచ్చి 3 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 29x69 అండి. ఇది 222 గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ సెన్సర్స్ చూస్తే 4.5 సెంట్లు దాటైతే వస్తుందండి. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ 4 పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ఇంక లేట్ ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో 2.5x5 8 టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది వైట్ కలర్ అయితే తీసుకున్నారండి. మన పక్క బిల్డింగ్ అయితే టైల్స్ డిజైన్ అయితే మారుతుంది. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా బాగుందండి. మనకి టీవీ యూనిట్ డిజైన్ కూడా లామినేట్ సీట్స్ అయితే మారుతాయండి ఇంట్లో అయితే. ఫ్రెండ్స్, అలాగే ఈస్ట్ వైపుకి అయితే ఇక్కడ విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుతో డోర్ కూడా ఇచ్చారు. మనకి హాల్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. 10x22 సైజులు అయితే ఇచ్చారు. మనం టాయ్స్ పెట్టుకోలేకైతే ఇక్కడ చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. మన సెకండ్ బెడ్రూమ్కి అయితే చూద్దాం. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10.5x12 సైజులు అయితే ఇచ్చారు. మనకి వెస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. లోపలన్నీ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. గ్లాసీ ఫినిష్ లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. లోపల బల్లలు సిమెంట్తో చేయించారు. దీనివల్ల అయితే స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. మనకు లోపల కూడా డోర్ అయితే ఇచ్చారండి. మనకు లోపలైతే లైట్ అయితే లేదండి. సారీ అండి, బాత్రూమ్స్ అయితే పెద్దగానే ఉన్నాయండి. 5x6.5 సైజులు అయితే ఇచ్చారు. 2.5x5 8 టైల్స్ అయితే యూజ్ చేశారండి. దీంట్లో కూడా ఇక్కడ పైన అయితే అటకైతే ఇచ్చారు. గ్లాసీ ఫినిష్తో టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో 3 bedrooms కూడా పెద్దగానే వచ్చింది. అలాగే ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మన బెడ్రూమ్ డోర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. 10.5x11 సైజులు అయితే ఇచ్చారు. అలాగే బెడ్రూమ్లో నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ్ వరకు అయితే ఇచ్చారు. దీంట్లో కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేస్తారు. దీనివల్ల అయితే మనకు స్పేస్ అయితే కవర్ అవుతుంది. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. 4x6.5 సైజులు అయితే ఉంటుంది. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకు లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే వాంటర్స్ దగ్గరుండి అయితే కట్టించారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా సూపర్గా అయితే చేయించారు. మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వలసపాకలో నియర్ విఎస్ లక్ష్మి కాలేజ్ దగ్గర అయితే ఉంటుందండి. వలసపాకల జన్సర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ పూజారం మందిర్ అయితే ఇచ్చారు. దీనికి కూడా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. టోటల్గా పూజారం కూడా పెద్దదిగా ఉంది. లోపల దేవుని పెట్టుకున్న చిన్న పూజా మందిర్ కూడా ఇచ్చారు. పూజారం దాటి కొంచెం ఫ్రంట్గా రాగానే కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారు. ఏరియా అయితే 10x22 సైజులు అయితే ఉంటుందండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. కిచెన్ అయితే చాలా నీట్గా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. డైనింగ్ హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇక్కడ కన్నర్లో వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా పార్టీషన్ అయితే ఉర్తి అయితే చేయించారు. డిజైన్ అయితే బాగుందండి. దీనిపైన అయితే అటకైతే ఇచ్చారు. మనం సెకండ్ బెడ్రూమ్లో అయితే చూసాం కంటే పైన అయితే అటకైతే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 10.5x15 సైజులు అయితే ఉంటుంది. బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్లో ఒక విండో అయితే ఇచ్చారు. కబోర్డ్కి ఇచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగుందండి. డిఫరెంట్ కలర్స్ గ్లాసీ ఫినిష్ అయితే తీసుకున్నారు. మంచి డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ లోపల 2 సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. లాగర్ టైప్ అయితే మన కబోర్డ్ అన్ని కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి ప్రతి బెడ్రూమ్లో కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకున్నాకైతే గ్లాస్ అయితే ఇచ్చారు. చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాం.
ఇక్కడ బాత్రూమ్ గుమ్మం కూడా గ్రానైట్తోనే చేయించారు. బాత్రూమ్ అయితే పెద్దదిగా ఉందండి. 6x6.5 సైజులో అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే ఫ్రెండ్స్ మనకు లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అయితే యూజ్ చేశారండి. రెగ్యులర్ కాకుండా మంచి ఐటమ్ అయితేనే ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా మంచిగా అయితే చేయించారండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారండి. రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో సీట్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి ఇది యూసే ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేశారండి. టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి ఈస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. వాల్టైన్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కబోర్డ్ సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే వాడుకోవచ్చండి. మనకు వుడ్ వర్క్ అయితే చాలా క్వాలిటీగా మంచి డిజైన్లు అయితే చేయించారండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. మనకు మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. 3 వెరైటీలు అయితే ఇచ్చారు. కిందదైతే పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో కిచెన్ డైనింగ్ హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. మరి కొన్ని ఇంట్లో అయితే టైట్గా అయితే వస్తుంది. ఇంట్లో అయితే చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. సౌత్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారండి. బయటకి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఒకటి ఇచ్చారు. మనకు చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారండి. ఇది 2 అడుగులు అయితే ఇచ్చారు. అలాగే వెస్ట్ వైపు సందు వచ్చి 1.5 అడుగుల పైన అయితే ఉంటుందండి. మనకి ఈస్ట్ వైపు సందు వచ్చి 3 అడుగులు అయితే ఇచ్చారు. ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఇక్కడ బయట నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోయేలాగైతే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కానీ సౌత్ ఫేసింగ్ హౌస్ కానీ కొందామని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇల్లు అయితే సిటీకి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి ఇంటి దగ్గర నుంచి. అలాగే నాగమల్ల తోటకి అయితే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. మన పక్క హౌస్ అయితే మనమే సేల్ చేసాం. వాళ్ళకైతే మంచి ప్రైస్కి అయితే ఇప్పించామండి. వాళ్ళకి కూడా ఫుల్ లోన్ అయితే వస్తుంది. మనకి ఇంటి ప్రైస్ వచ్చి 95 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. ఒకసారి అయితే హౌస్ అయితే వచ్చి చూడండి. మీకు నచ్చితే మేమే దగ్గరుండి మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. లోన్ కూడా మీకు నచ్చిన బ్యాంక్లో చెప్తే మేమైతే ఇప్పిస్తామండి. 80% వరకు లోన్ కూడా వస్తుంది. మనకు అక్కడ 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. మనకు టోటల్గా 15 పిల్లర్స్ అయితే ఇచ్చారండి. దీనిపైన ఇంకా మనం 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. మన చుట్టూ ఒకసారి ఏరియా అయితే చూడొచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మనకి ఆపోజిట్ కనిపిస్తున్న సౌత్ ఫేసింగ్ బిల్డింగ్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కలిపి ఒకే దుక్కుని తీసుకున్న వాళ్ళకైతే కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే హౌస్ అయితే వచ్చైతే చూడండి. మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.